తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. దాంపత్య జీవితం అడుగుపెట్టిన తర్వాత అందరికీ సఖ్యతగా ఉండకపోవచ్చు. కొన్ని కారణాల వల్ల డివోర్స్ లేదంటే ఏదో ఒక రకంగా విడిపోవడం, దూరంగా ఉండడం మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. రెండోసారి జీవితంలోకి ఒక ఆడపిల్లని భార్యగా మళ్ళీ స్వీకరించినప్పుడు, రెండో భార్యగా మనం తీసుకున్నప్పుడు హస్బెండ్ ఖచ్చితంగా వేటి గురించి మాట్లాడకూడదు, వేటి గురించి మాట్లాడాలి, పెళ్ళికి మరొకసారి సిద్ధమవుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి? డివోర్స్ అనేది, విడాకులు తీసుకోవటం అనేది జనరల్గా ఎవరికైనా బాధాకరమే. ఏ రకంగా ఎవరి తప్పున్నా ఆ తప్పుల్ని వాళ్ళు ఒప్పుకోగలిగినా ఒప్పుకోలేకపోయినా డివోర్స్ అనేది బాధగానే ఉంటుంది. చాలామంది డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా రియలైజ్ అవ్వరు ఏంటంటే, ఒకవేళ అందులో మన తప్పు ఎంత ఉంది, మనం ఎలా కంట్రోల్ చేయగలిగే వాళ్ళము అనేది దృష్టిలో పెట్టుకోవాలి. అట్లీస్ట్ మళ్ళీ సెకండ్ మ్యారేజ్కి వెళ్తూ ఇంకొక అమ్మాయిని మళ్ళీ జీవితంలోకి తీసుకొస్తున్నప్పుడు ముందు వివాహంలో, దాంపత్యంలో ఏ రకమైన తప్పులు జరిగినాయి అనేది ఫస్ట్ ఆలోచన చేసుకోవాలి. ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకుని తరచి చూసుకుని మళ్ళీ అదే తప్పులు రిపీట్ అవ్వకుండా చూసుకోగలిగేంత ఆ నిబ్బరం, ఆ సెల్ఫ్ కంట్రోల్, ఏదైతే తప్పులు తన వైపు నుంచి జరిగితే అవి గనక ఒప్పుకోగలిగి, అంటే ఇప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి, షార్ట్ టెంపర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది సరిగ్గా కమ్యూనికేట్ చేయరు. ఈ అమ్మాయి తప్పులు ఏమున్నాయి అనేది ఇక్కడ పక్కన పెడదాం. ఒకవేళ అబ్బాయి కనుక తను ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నప్పుడు, తను ఏం జరిగింది నా మ్యారేజ్లో మిస్టేకు, ఎందుకు ఇలా జరిగింది మా ఇద్దరి మధ్య అనుకున్నప్పుడు నిజాయితీగా తనలో ఉన్న ఏ డ్రాబ్యాక్స్ వల్ల మొదట అమ్మాయికి అసంతృప్తి కలిగింది, విడిపోయే పరిస్థితులు వచ్చినాయి అనేది తన వైపు నుంచి ఏమన్నా ఉంటే గనక అది ఒప్పుకొని నిజాయితీగా, అంటే కొంతమంది ముసుగేసుకుని నాదేం తప్పు లేదా, ఆ అమ్మాయి అడ్జస్ట్ అయితే సరిపోయేది, నేను ఇలాగే ఉంటానని ముందే చెప్పాను, ఇవన్నీ కాదు, కాకమ్మ కబుర్లు. మన వైపు నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొకటి, అవతలాళ్ళు చెప్తారు, నువ్వు ఇలా చేస్తున్నావు, అది నచ్చలేదు నాకు, అందుకే విడిపోతున్నానని చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి అవి అహంకారంతోనో, అహం అడ్డొచ్చో అవి ఒప్పుకోకుండా ఉండకుండా, నిజంగా మీ పర్సనాలిటీలో, మీ యాటిట్యూడ్లో, నీ దృక్పథంలో, నీ యొక్క వ్యక్తిత్వంలో అవి గనక ఉంటే ఆ నెగిటివ్స్, వాటిని ఇమీడియట్గా కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఉషా. ఎందుకంటే తప్పు జరగవచ్చు, తప్పులు, కానీ ఒక తప్పు జరిగిన తర్వాత దాని నుంచి ఏ గుణపాఠం కానీ పాఠాలు కానీ నేర్చుకోకుండా మళ్ళీ అదే తప్పులు రిపీట్ చేసావు అంటే అది అన్నిటికంటే పెద్ద తప్పు. నీకు తెలుసో తెలియకో నీకు తేడా జరిగింది, విడిపోయారు, మళ్ళీ నువ్వు రెండో పెళ్ళికి సిద్ధపడుతున్నావు, మళ్ళీ అదే తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. ఇందులో తప్పులు అనేది నెగిటివ్గానే అంటలేదు నేను. ఇప్పుడు పాజిటివ్గా అంటే ఏంటి, నువ్వు మరీ మరీ బౌండరీస్ సెట్ చేయటం రాదు, నిన్న అమ్మాయి గ్రాంటెడ్గా తీసుకుని వెళ్ళిపోయింది, నీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రాదు, నువ్వు మంచాడివే. అందరూ మంచి చెడు రెండు కాంబినేషనే ఉంటారు. మనం పూర్తి దుర్మార్గుల సంగతి మాట్లాడట్లా. ప్రతి మనిషిలోనూ ప్లస్ మైనస్లు ఉంటాయి. సో నువ్వు ఫైనాన్షియల్గా ఒకవేళ సరిపడగా లేకపోయినా, ఎంత సరిపోతుంది అనేది అంటే మాట్లాడొద్దు. ఇప్పుడు అంటే ఒక స్థాయిలో ఉండటానికి నువ్వు ఏ స్థాయిలో ఉంటానని ఆ అమ్మాయికి అంటే ప్రామిస్ చేసుకున్నావు అంటే, ఇప్పుడు నా సంపాదన నెలకి 20,000 అని చేసుకుంటాను, నీ ఉద్యోగం పోతుంది, 20,000 సంపాదించలేకపోతున్నావు, ఆ అమ్మాయికి పోట్లాడే రైట్ ఇచ్చేసినట్టే కదా. సో అంటే నేను అనేది, నువ్వు ఏ పిక్చర్ చూపిస్తావో అదే పిక్చర్లో ఉండగలుగుతున్నావా, ఆ అమ్మాయిని ఉంచగలుగుతున్నావా, ఏ పిక్చర్ చూపిస్తున్నావు, నీ నిజాయితీ పిక్చర్ చూపిస్తున్నావా, లేకపోతే పెళ్ళి కోసం ఏదన్నా అంటే గొప్పలకు పోయి ఏదన్నా వేరే పిక్చర్ చూపిస్తున్నావా. వాళ్ళు ఆ పిక్చర్ని ఊహించుకుని వచ్చి ఇక్కడికి వచ్చాక పైన పటారం లోన్ లొటారం అనే పొజిషన్ క్రియేట్ చేస్తున్నావా. ఇవన్నీ చూసుకోవాలి ఉషా. ముందంతా నీకు అసలు అది, నువ్వు అసలు ఇది మహారాణిలాగా చూసుకుంటాను ఏదేదో చెప్తారు ఇష్టపడేటప్పుడు, ప్రేమించేటప్పుడు, అవునా. ఇక్కడికి వస్తే ఏం కనపడలేదనుకోండి, అసలే ఎక్స్పెక్టేషన్తో వస్తున్నారు, ఇక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా ఉషా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసి ఎక్కువ ఇచ్చావనుకో, వాళ్ళు ఆనందపడతారు. నీకు 20,000 అని వస్తున్నప్పుడు 15,000 అని చెప్పి నువ్వు ఎక్స్ట్రా 5,000 బఫర్ ఉంచుకుని ఆ తర్వాత అది కనిపిస్తున్నప్పుడు వాళ్ళు
15,000కే వాళ్ళ మైండ్ ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి నువ్వు 20 చూపించినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అది నువ్వు 20 అని చెప్పి 15లు 10లు చూపించావు అనుకో, న్యాచురల్గా డిసప్పాయింట్ అవుతారు. సో నీ కేపబిలిటీస్ని అతిగా ప్రదర్శించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెంచకండి. ఓకే, మీరు ఏది చేయగలరో అదే చేయండి, అదే చూపించండి. అంతే తప్పితే చాలామంది పెళ్ళికి ముందు నా దగ్గరికి క్లయింట్స్ వచ్చినప్పుడు, పెళ్ళి అవ్వకముందు ఇలా చెప్పాడు మేడం, నేను అడిగితే అన్నిటికీ ఓకే అన్నాడు మేడం, సరే అన్నాడు, అలా చెప్పాడు ఇలా చెప్పాడు అనే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి అమ్మాయిల నుంచి. మీరు చేయలేనిది ఏది చెప్పకండి, మిమ్మల్నిగా ఇష్టపడే అమ్మాయినే చేసుకోండి. ఏదో ఊహాలోకంలో విహరింపజేసి పెళ్ళైతే చాలు కదా, ఉంటారు కదా అని ఇవాళ రోజున అనుకునే పరిస్థితి లేదు. కాబట్టి రియల్ ఎక్స్పెక్టేషన్స్ని సెట్ చేయండి, రియలిస్టిక్ పిక్చర్ చూపించండి వచ్చే అమ్మాయికి. ఇంకోటి, ఫస్ట్ మ్యారేజ్ వల్ల ఆ పెళ్ళి వల్ల ఏదన్నా బ్యాగేజ్ కానీ ఇంకా మీకు అందులోంచి బయటికి రాలేకపోవటం కానీ, మీరు నిజంగా మీ భార్యని బాగా అమితంగా ఇష్టపడి ఆ అమ్మాయే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయినప్పుడు మీరు బాగా ఇష్టపడితే గనక, విడిపోతే గనక తర్వాత ఆ బ్యాగేజ్లోంచి మీరు బయటికి హీల్ అయిన తర్వాత కంప్లీట్గా ఆమె జ్ఞాపకాలు మీకు వచ్చినా కానీ, మీ మూడ్లో కానీ మీ ఎమోషన్స్లో కానీ మీరు చేసే పనిలో కానీ ఏ ఎఫెక్ట్ పడనప్పుడే మీరు రెండో అమ్మాయిని ఆహ్వానించడానికి వెళ్ళండి. మీరు కంప్లీట్గా హీల్ అవ్వాలనేది గుర్తుపెట్టుకోండి. లేదంటే ఈ అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ అమ్మాయి వంట చేయగానే ఆ అమ్మాయి వంట గుర్తు చేసుకోవటం, ఈ అమ్మాయి వంకాయ వండగానే ఆ అమ్మాయి వంకాయ గుర్తు చేసుకోవటం వద్దు. ఈ అమ్మాయి వంకాయ కూర చేస్తే ఇది ఆస్వాదించే స్టేజ్లో మీరు ఉండగలిగినప్పుడే మీరు పెళ్లి చేసుకోండి. మొదటి భార్యతో కంపేర్లు చేసుకోవటం మానేయండి. ఆ తర్వాత తనైతే ఇలా ఉండేది, తినైతే ఇలా చేసేది, ఇవన్నీ వద్దు. ఈ అమ్మాయిని ఈ అమ్మాయిలాగా స్వీకరించండి. మిమ్మల్ని మీ లక్షణాలతో మీ ఒరిజినల్గా ఆ అమ్మాయికి మీ పిక్చర్ చూపించండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, మొదటి భార్య గురించి ఎప్పుడూ చెడుగా ఈ రెండో అమ్మాయి దగ్గర మాట్లాడొద్దు. ఎందుకంటే అది ఈ అమ్మాయికి మీ మీద ఇప్పుడు ప్రెజెంట్గా మీ జీవిత భాగస్వామికి మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, ఇతనికి లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు, నేను రేపేదన్నా ఎటన్నా వెళ్తే నా మీద కూడా ఇలాగే మాట్లాడతాడు, ఇతనికి ఆడవాళ్ళు అంటే గౌరవం లేదు అనే భావన క్రియేట్ చేయకండి. గతం గతః అయిపోయింది. మీ మధ్య ఏదో ఇద్దరు తిప్పలు పడ్డారు, మీకు పడలేదు, మీరు విడిపోయారు, అక్కడతో చాప్టర్ క్లోజ్. వీళ్ళు అడుగుతారు అమ్మాయిలు, మనం ఒక వీడియో చేసాం అమ్మాయిలు ఎలా ప్రిపేర్ అవ్వాలని, అప్పుడు మనం చెప్పాం ఎందుకు విడిపోయారండి మీరు అనే క్వశ్చన్ వేసుకోవాలి ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు ఈ అమ్మాయిది కూడా సెకండ్ మ్యారేజ్ అవ్వచ్చు, ఇతను చేసుకోబోయే అమ్మాయిది. మొదటి దాంపత్యంలో ఏ కారణాల వల్ల విడిపోయారు అనేది ట్రాన్స్పరెంట్గా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. రెండో వాళ్ళు అడిగినప్పుడు నిజం చెప్పాలి, పలానా కారణాల వల్ల నచ్చలేదు అనేది. మరీ బ్రోటల్గా చెప్తారా అంటే మీదే తప్పు ఉంటే ఎలాగో పూర్తిగా చెప్పరు, కానీ అట్లీస్ట్ ఆ తప్పుని కరెక్ట్ చేసుకున్నారా లేదా 100% అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు నా షార్ట్ టెంపరు, నేను విసుక్కుంటాను, నాకు ఏదొస్తే అది మాట్లాడి తిడతాను అందుకనే వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఈ అమ్మాయి చేసుకోదు కదా. బట్ ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఆ షార్ట్ టెంపర్ని తగ్గించుకున్నావా, ఆ తిట్లు, ఆ కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా లేదా, ఖచ్చితంగా చేసుకోగలిగి అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకుని ఏదన్నా చేసి నువ్వు ఆ దురలవాటు మానుకున్నాకే ఇంకొక అమ్మాయిని ఆహ్వానించు. ఇలాంటివన్నీ చాలా చూసుకోవాలి. అలాగే నీ భార్యని గౌరవించు. మొదటి భర్త గురించిన ఆరాలు టాపిక్లు ఎక్కువ తేమాక, ఒకవేళ అమ్మాయి కూడా డివోర్సీ అయ్యి మీరు చేసుకుంటుంటే మాట మెదిలితే అదేంటి నీ ఫస్ట్ హస్బెండ్ ఎలా చేసేవాడా అలా చేసేవాడా, నేను బెటరా అతను బెటరా, పిచ్చ కంపారిజన్లు వద్దు. అసలు లైఫ్ అయిపోయింది, ఒక పాస్ట్ ఈజ్ పాస్ట్. మీరు ఇద్దరు ఆనందంగా జీవితాన్ని ముందుకు ఏ రకంగా తీసుకెళ్ళొచ్చు అనే దాని మీద భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటూ ఆనందంగా జీవించండి. డెఫినెట్గా మ్యామ్. సో ఎవరైతే మన ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో మ్యారిటల్ లైఫ్కి వచ్చేసరికి చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తూనే ఉంటుంటాయి. ఇటువంటివి ఇంకా ఉన్నాయా అనుకునే ప్రాసెస్లో డెఫినెట్గా ఉన్నాయి, ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. రెండో మ్యారేజ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాము, లేదంటే సెకండ్ మ్యారిటల్ లైఫ్లోకి ఆల్రెడీ ఎంటర్ అయ్యాం, ఇప్పుడు లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, లేదంటే అప్రోచ్ అవ్వాలనుకున్నాం ఎలా అప్రోచ్ అవ్వాలి, వేటిని అధిగమించాలి, ఈ జర్నీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మాకుంటూ కొంత హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలని అనుకునే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలంటే మనం తీసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఉషా, ఎలాంటి డౌట్లు సందేహాలు ఉన్నా, ముందే భయాలు ఉన్నా, ఒకవేళ సెకండ్ మ్యారేజ్లోకి వెళ్తున్నాం ఫస్ట్ది అయినట్టే ఇది అవుతుందేమో అనుకున్నా, ఇద్దరు కలిసి కూడా రావచ్చు. తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా
ప్రిపేర్డ్నెస్ అనేది ఒకటి ఉంటుంది. ఎలా అంటే పాఠం విన్న తర్వాత ఎగ్జామ్ రాయటం ఈజీ కదా. ఎగ్జాక్ట్లీ. క్వశ్చన్ పేపర్ను చూసి తడబడకుండా. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూసిన తర్వాత ప్రీ మ్యారిటల్ అయినా మ్యారిటల్ అయినా, లేదు అంటే ఒకసారి మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి సెకండ్ స్టెప్కి వెళ్ళే ప్రాసెస్లో అయినా సరే, జీవితానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టే ప్రాసెస్లో చాలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంటారు. కొన్ని విషయాలపైన అవగాహన ఉండదు. సో అటువంటి వాటికి సంబంధించి కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, లేదా ఒకసారి కలవాలి అనుకున్నా, పర్సనల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి దానికి ఒక సొల్యూషన్ మీరు తీసుకోవాలి అనుకున్నా, డెఫినెట్గా విజయ పెద్దన గారిని అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దన గారికి మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.